ఆయన విషయాన్ని మీ నేత్రాలతో మీ చెవులతో విని ఈ జంట యొక్క కలయికని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకత కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్లాట్ బిజినెస్ ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ ని చెన్నుకొండయ్య గారు చెప్పారు. మరి రాంబాబు గారు తర్వాత పోలిశెట్టి గిరి గారి యొక్క ఐడియాలజీ ఏంటి? మరి వాళ్ళు ఈ సమాజంలో భారతదేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి ఉద్యోగాలు దొరక్క ఉపాధి లేక జనం అన్నమో రామచంద్ర అంటా ఉన్నారు కదా. మరి ఈ సమస్యని వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుందని ఆలోచించిన గొప్ప మేధావులు పోలిశెట్టి గిరి గారు, మన కుంచెం రాంబాబు గారు. ఎట్లా దానికి దీనికి సంబంధం ఏంటి? ఇవాళ మన పోలిశెట్టి గిరి గారు అంటే నేను అనుకుంటా వారు వయస్సులు కాబట్టి నాకు కొనిచేటి లోసే గారు గుర్తుకొస్తారు. ఆయన రాజకీయాల నుండి సుదీర్ఘ కాలం ఒక 50 ఏళ్ళు ఈ సమాజానికి ఆ జాతిలో పుట్టి సేవ చేసిన ముందు బిడ్డగా అయితే పోలిశెట్టి గిరి గారు ఇవాళ జూనియర్ రోసయ్య గారిగా ఇదే సమాజానికి సేవ చేయడానికి ముందుకొచ్చిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఎందుకు మరి ఆయన ఒక 1000 కోట్లు 2000 కోట్లు పెట్టి ఒక పరిశ్రమ పెట్టుకొని హైదరాబాదో ఢిల్లో బెంగళూరు బొంబాయో కలకత్తానో ఎక్కడో ఒక్కడ కూర్చుంటే దొరలాగా ఆయన బ్రతకగలడు. కానీ ఇవాళ ఈ వెంచర్లేసి ఈ పెట్టుబడి లేకుండా సామాన్య ప్రజానీకానికి ఎవరైతే భగవంతుడు మాట్లాడే శక్తి ఇచ్చిండో ఆ శక్తి ఇచ్చిన వ్యక్తులు ఉపాధి కల్పించడం వేలాది మందికి ఇవాళ 2013 నుంచి 2026 వరకు కొన్ని లక్షలాది కుటుంబాల్ని ఆయన ఉపాధి కల్పించినందుకు మీ అందరి తరఫున నేను వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన రాంబాబు గారు గిరి గారికి ఎంత పరిచయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈయన ఏకలవ్యుడు. ఏకలవ్యుడు అంటే ఇతనికి ఎవరు లేరు, వాళ్ళ కుటుంబంలో ఆయనకు సహకరించిన వాళ్ళు లేరు. ఆయన స్వతహాగా ఆయనకి గురువుగా విద్యలు నేర్పడానికి చెన్నుకొండయ్య గారు లాగా రియల్ ఎస్టేట్ రంగంలో రావడానికి అంటానికి ఎవరు గురువులు లేరు. మరి ఏంటి, ఈయన రియల్ ఎస్టేట్ రంగాన్ని అతి చిన్న వయసులో 30 ఏళ్ల వయసుకే ప్రారంభించి ఈ 10 సంవత్సరాల్లో 23 వెంచర్లేసి వేలాది మందిగా పనిచేస్తున్న ఈ సామాజిక ఉద్యమకారుడి యొక్క చరిత్ర ఆయన కూడా పోలిశెట్టి గిరి గారికి సంబంధించింది. ఇవాళ ఈ సమాజంలో సేవ చేయాలంటే లేదా ఈ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట లేకపోయిన వాళ్ళకి ఈ సమాజానికి నేను ఎట్లా ఉపయోగపడాలని ఆయన అతి చిన్న వయసులోనే ఆలోచించడం అనేది మొదలుపెట్టాడు. దానివల్ల ఆయన కొంతకాలం ఎర్రజెండా పార్టీలలో పనిచేశాడు. దానివల్ల కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలని అడుగులు నరికించాడు, కొన్ని గ్రామాలు కట్టించాడు. ఆయన ఆలోచించాడు, ఈ ప్రభుత్వం ఆయన మీద కన్నేసింది. ఇలాంటి యువకులకి ముందు ప్రశ్నించే తత్వం ఈ దేశంలో వస్తే మా దోపిడీ వ్యవస్థ సర్వనాశనం అయిందని గ్రహించారు.